బట్ ఇక అందరు కూడా ఛాన్స్ అవకాశాలు ఇచ్చి ఈరోజు మనం ఇక్కడ కూర్చోబెట్టారండి. మీరు ఒక సిరీస్ చేస్తేనో ఒక్క ఛానల్ చేస్తేనో పేర్లు చెప్పొచ్చు, ఉన్నాయి మొత్తం చేస్తే లిస్ట్ మొత్తం అసలు ఈవినింగ్ వరకు అవుతుంది కదా. ఇంకోటి ఏమైందంటే ఈ అందరు అమ్మాయిలతో చేయడం వలన అబ్బాయిలందరూ మావయ్య అని పిలుస్తారు. అది మీరు ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలంటే, అమీర్పేటలో ఒకరోజు కంప్యూటర్కి సంబంధించి ఒక పార్ట్ కొనడానికి వెళ్ళాను. సార్ మీ పాప ఎలా ఉంది అని నేను అడిగాను. అర్థం కాలేదు, పాప ఏంటి ఎవరిని చూసి అడుగుతున్నది. అదే సార్ మీ హారిక ఎలా ఉంది సార్ మీ పాప అని. అవునా అంటే ఇంట్లో ఇందాక కాలేజీకి వెళ్ళి వచ్చిందండి, తిని పడుకుంటుంది, రేపు ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం అని చెప్పాను. అంటే వాళ్ళు అలా ఓన్ చేసుకున్నారండి మమ్మల్ని. సో అసలు ఇందాక ఆయన ఒక మాట అన్నాడు, విన్నారా? తమడా అమ్మ, ఇన్ఫినిటం నాన్న. నేను బట్ అదే చెప్తాను నేను. ఎగ్జాక్ట్లీ, తమడా మా అమ్మ, ఇన్ఫినిటం మా నాన్న. హైయెస్ట్ వీడియోస్ నేను కానీ ఆయన కానీ తమడా మీడియాలో చేసాం, హైయెస్ట్ క్రియేటర్స్తో హైయెస్ట్గా. తర్వాత ఇన్ఫినిటం, ఆ తర్వాత ఆల్మోస్ట్ నేను తెలుగు వన్, చాయ్ బిస్కెట్, సోషల్ పోస్టు, తర్వాత ఏంటది మ్యాంగో మీడియా వాళ్ళది. ఇట్లా ఇంకోటి ఏంటంటే మేము ఎక్కడ ఒకరితో టైఅప్ అయిపోయి ఒక ఛానల్లోనే ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తామని చేయలేదు, మొత్తం అందరికీ ఫాదర్ క్యారెక్టర్స్ చేసాం. ఇంకొకటి మీరు మా ఇద్దరికి అబ్జర్వ్ చేస్తే, ఈయన పిలిచే క్యారెక్టర్కి ఆయన పిలుస్తారు, నన్ను పిలిచే క్యారెక్టర్కి నన్నే పిలుస్తారు. చెప్పరా ఎందుకు? సెంటిమెంట్ క్యారెక్టర్స్, సెంటిక్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ అన్నయ్యని పిలుస్తారండి. ఎమోషన్ ఒక రకమైన కామెడీ అయితే నన్ను పిలుస్తారు, కొంచెం ఫన్నీగా యోయో టైప్లో. బికాజ్ యంగ్, అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ జనరేషన్ యంగ్ ఫాదర్ కావాలంటే కనుక లేదండి. నేను నా కెరీర్ని చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను. 31కే నేను ఫాదర్ క్యారెక్టర్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు 38 అండి. ఈ 7 ఇయర్స్లో నాకు తెలియకుండానే నేను ప్లే చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా 45 to 60 మధ్యలో క్యారెక్టర్. స్క్రీన్ ప్రెజెన్స్, లైక్ యాక్సెప్టెన్సీ. ఇప్పుడు సార్ చిన్న ఏజ్లో ఏదో కళ్ళద్దాలు పెట్టేసుకుని, ఇప్పుడు పిల్లలు ఈ మధ్య ఇన్స్టాల్లో రీల్స్ అవి చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు, ఇదంతా వాళ్ళని అది యాక్సెప్టెన్సీ. ఇప్పుడు చూస్తేనే, జనాలు చూస్తేనే కదా యాక్సెప్టెన్సీ. అతన్ని ఫాదర్గా యాక్సెప్ట్ చేయడం ఆడియన్స్ తాలూకా ఇది. సో ఆ స్క్రీన్లో ఎస్ ఫాదర్, దట్స్ ఆల్. ఇంటెలిజెంట్ మూవ్. కానీ ఒక మాట, జాబ్ సాటిస్ఫాక్షన్ ఓకే, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఏదొచ్చింది ఎక్కువ? అంటే మా అమ్మ నాన్న తమడా ఒకటి, ఇన్ఫినిటం మా అమ్మ మా నాన్న అని చెప్పి చెప్తున్నారు, ఫాదర్ క్యారెక్టర్ ఒకటి, మదర్ క్యారెక్టర్ ఒకటి ఇచ్చేసారు. సో జాబ్ సాటిస్ఫాక్షన్ లో ఫాదర్ నుంచి ఎక్కువ వచ్చిందా, మదర్ నుంచి ఎక్కువ వచ్చిందా? టు బి ఫ్రాంక్ అంటే మేము ఎప్పుడు కూడా అమౌంట్ గురించి ఆలోచించలేదండి. ఏ రోజుకి ఎవరైనా పిలిచి అన్నయ్యకి కానీ నాకు కానీ, అంటే మా ఇద్దరిట్లో ఒకటే మాట ఉంటుంది మాది, లైక్ మహి ఈ క్యారెక్టర్కి నువ్వు వెళ్ళి చీర నాకు కుదరట్లేదు, సరే అన్నయ్య బడ్జెట్ ఇంతే అనుకుంటున్నారు, ఓకే అన్నయ్య. అంటే మేము ఏ రోజు కూడా మా క్యారెక్టర్ మేము వెళ్ళి న్యాయం చేసి చాలనుకున్నాం తప్ప ఏ రోజు మాకు ఇంత రావాలని అనుకోలేదు. ఒకనొక సిచ్యువేషన్లో మీరు అడిగారు చూసారా, అమ్మ ఎక్కువ ఇచ్చిందా నాన్న ఎక్కువ ఇచ్చిందా అని. ఒకనొక సిచ్యువేషన్ నాకు కరోనా టైంలో చాలా భయంకరమైన పొజిషన్ వచ్చిందండి. ఆ టైంలో తమాడా మీడియా నాకు ఒక మాట చెప్పాను, ఇలా నాన్నకు బాగలేదు అని. వితిన్ 1 hour 1.5 hourలో అండి నాకు 50K ట్రాన్స్ఫర్ చేశారు. క్రియేటర్స్ అందరూ హర్ష గారని మెయిన్ సపోర్ట్ చేశారండి. ఆ టైంలో సాయి అని ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన కూడా సపోర్ట్ చేసి ఆ రోజు వితిన్ 1 hourలో నాకు అమౌంట్ వచ్చింది. అప్పటికి ఇంకా ఇన్ఫినిటం మీడియాకి ఎంటర్ అవ్వలేదు. నేను ఎంటర్ అయ్యి ఉంటే మేబీ ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో మాకు తెలిసినంత వరకు అయితే అమ్మ నాన్న అనేది ఏది లేదండి. వాళ్ళు ఎప్పుడు ఎవరు పిలిచినా వెళ్ళిపోతాం, చేస్తాం. ఆడవాళ్ళు రూపాయి ఇవ్వకపోయినా చేయడానికి మేము రెడీ అండి.